బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. హస్తం పార్టీ నెహ్రూ కుటుంబం కోసం పనిచేస్తే గులాబీ పార్టీ కుటుంబ పాలనతో పనిచేస్తుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి అభివృద్ధికి సంబంధించి కొత్త కంపెనీలు అంటున్నారని, గతంలో కేటీఆర్ కూడా ఈ తరహాలోనే రాష్ట్ర సంపద కొల్లగొట్టారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముసుగులో విచారణకు కాంగ్రెస్ వెనుకడుగు వేస్తుందంటూ మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ అవినీతిని ఎదిరించే పార్టీ బీజేపీ పార్టీనేనన్నారు. అధికారం కోల్పోయాక అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు లక్ష్మణ్. కుల పార్టీలు, అవినీతి పార్టీలు వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడితే ఈరోజు తేలిపోతా ఉన్నది. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధికి ఆ ప్రగతి పరుగులు తీస్తూ ఉంటే, ఈ పేదల సంక్షేమం పేరు మీద చివరి వ్యక్తి కూడా దళారీ వ్యవస్థ లేకుండా, కించిత్తు అవినీతికి తావు లేకుండా ఈ 10 సంవత్సరాల కాలంలోనే 32 లక్షల కోట్ల రూపాయలు పేదల బ్యాంక్ ఖాతాలకు నేరుగా వారు చేరిస్తే, దానికి తోడు ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్ని వర్గాల ప్రజల కోసం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, లాంగ్వేజ్ అందరికీ సమన్యాయం అని చెప్పి వారు బీజేపీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా వారు చేసే సేవలను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మనం బీజేపీ పార్టీ ఆఫీస్లో ఉన్నాము, స్టేట్ ఆఫీస్లో ఉన్నాము. గత కొద్దిసేపటి క్రితమే డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడడం చూసాము. సో వారు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ ఒకటి కాదు అనే ధోరణితోని ఈ పాయింట్ తీసుకురావడం జరిగింది. అంటే పార్లమెంట్ ఎలక్షన్సే ముఖ్యంగా వారు ధ్యేయంగా పెట్టుకోవడంతో నరేంద్ర మోడీ చేసిన గొప్ప గొప్ప పథకాలు అయితే ఏంటి, వారు తీసుకొచ్చిన అభివృద్ధి అయితే ఏంటి, భారతదేశాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్లారు అని చెప్పేసి వారిని గొప్పగా చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా, ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి మొదటి స్థానమే లభిస్తుంది. మూడోసారి కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బీజేపీ అలాగే మరియు బీఆర్ఎస్ ఒకటి అనే వాదనను మాత్రం వారు వ్యతిరేకిస్తున్నారు సంపూర్ణంగా. సో దీంట్లోనే భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన, అంటే ఈ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ఏదైతే దోపిడీకి గురి అయిందో, ఆ దోపిడీ గురి అవ్వడంతో ప్రజలంతా కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మారడంతో అది కాంగ్రెస్కి ఒక ప్లస్ పాయింట్గా మారి కాంగ్రెస్ విజయం సాధించిందే తప్పితే ఇందులో కాంగ్రెస్ విజయం సాధించింది సంపూర్ణంగా ఏమీ లేదు అంటూ కూడా వారు వెల్లడించడం జరిగింది. అలాగే ఇక ముందు చూసుకున్నట్లయితే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ఎప్పటికీ ఒకటి కాదు, బీజేపీ ఎప్పటికీ కూడా సింగిల్గానే పోటీ చేస్తుంది అనే వాదన మాత్రం లక్ష్మణ్ వినిపిస్తున్నారు. అలాగే ముందుకు చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఎక్కడ ఖచ్చితంగా 10 సీట్లకు మేము గ్యారంటీ ఇస్తున్నాము, 10 సీట్లు మాత్రం ఖచ్చితంగా తగ్గకుండా మాత్రం చూసుకుంటాము. మా టార్గెట్ అయితే 10 నుండి 12 సీట్లు మేము కైవసం చేసుకోవాలి అని చూస్తున్నాము. పార్లమెంట్ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ అయోధ్య రామాలయాన్ని నిర్మించారో అప్పటి నుండి కూడా ప్రజల్లో ఒక మార్పు అనేది పెద్ద ఎత్తున రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే సేవ చేస్తున్నారు, అలాగే బీఆర్ఎస్ కుటుంబానికి మాత్రమే సేవ చేస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం భారతదేశమే తన కుటుంబంగా భావించి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీకి బీజేపీకే పట్టం కడతారు అని చెప్పేసి నిన్న చూసుకున్న బీహార్ ఎలక్షన్సే సాక్ష్యంగా కూడా వారు చెప్తున్నారు. కర్ణాటకలో ఏదైతే వీరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రామిసులు చేసిందో, అయితే వారికి అక్కడ హామీలు ఇచ్చిందో కేవలము అవన్నీ కూడా ఓన్లీ ఉచిత బస్సు సౌకర్యంలో మాత్రమే ఉన్నాయి. నిరుద్యోగ వృత్తిని మాత్రం ఏమాత్రము వారు అక్కడ తీసుకెళ్లలేదు. నిరుద్యోగ వృత్తి కానీ అక్కడ ఉన్న వనరులు అయితే ఏంటి ఏవైనా సరే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిపించలేదు. కాబట్టి ఈ భారతదేశ ప్రభుత్వం అనేది నరేంద్ర మోడీ ఎంతో ముందుకు తీసుకువెళ్తూ
గొప్పగా సాధిస్తున్న విజయంగా భావిస్తూ మొదటి విజయము అయోధ్య రామాలయమే అని చెప్తున్నారు. అయోధ్య రామాలయం నిర్మించడం అనేది 500 సంవత్సరాలుగా